హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మనం ఇప్పుడు చూసేది వచ్చి ఎల్జీలో 250 లీటరు సింగిల్ డోర్లో కొంచెం పెద్ద సైజు. దీని ప్రాబ్లం ఏమంటే కింద వచ్చి క్లాంప్లో మనకు మామూలుగా రాడ్ లాగా వస్తుంది డోరు తిరిగేదానికి. ఆ సాఫ్ట్ రాడ్ అయితే పూర్తిగా ఇరిగిపోయింది, కానీ అందుకని క్లాంప్లో అయితే పూర్తిగా అయితే పోలా. ముందర కొంచెం డ్యామేజ్ అయి ఉండేది, కానీ ఆ సైడు బాడీలో అన్నీ బాగుంది. డోర్ కూడా ఏం డ్యామేజ్ ఏమి అవ్వాల. అది వాటర్ పడి ఆ రాడు లాగా వస్తుంది డోర్ తిరిగేదానికి సాఫ్ట్ లాగా, అది వరకు పూర్తిగా అరిగిపోయి డోర్ తనిగా వచ్చేసింది. ఊరికే కింద లైట్గా ఒక్కర ఉంది, దాని వరకు మనం కోసి తీసేసి అక్కడ మనకు ఇప్పుడు ఆ డోర్కి సరిపోయే సైజులో నట్టు ఒకటి పెట్టి బోల్ట్ ఒకటి పెట్టాలి. దానికి సేమ్ సైజు మనకు అది అంటే ఇప్పుడు 10 mm హోల్ అంటే కనీసం ఒక 9-8 mm సైజు ఉండాలి. కరెక్ట్గా టైట్గాను ఉండకూడదు, లూజ్గాను ఉండకూడదు. లూజ్గా ఉండిందంటే ఆ డోర్ వెయిట్ పెట్టి ఒక 2 సార్లు తిప్పినారంటే మూడోసారి ఆ ప్లాస్టిక్ ఇరిగిపోయి తనిగా వచ్చేస్తుంది, పైన లూజ్ అయిపోయి. అందువల్ల కరెక్ట్గా రొటేట్ అయ్యేటట్టు ఉండాలి. పైన క్లాంప్ తీసేసి మనం సీటింగ్ పెడితే ఆ నట్టు లెంత్ మనకు ఐడియా వస్తుంది. దాని తగినట్టు మనం కింద కరెక్ట్గా పెట్టేసి మనం కోసేదానికి కూడా బాగుంటుంది. మనం దీనికైతే ఇప్పుడు సామ్సంగ్ ఫ్రిడ్జ్కి మామూలుగా నట్టు వస్తుంది, ఆ నట్టు పెడుతున్నాం. ఆ కంప్రెసర్కి 4 నట్టు బోల్ట్ లాగా, నట్టు బోల్ట్ సైజ్ అంటే స్ట్రైట్గా థ్రెడ్ లాగా వస్తుంది. దాన్ని మనం తల కింద పెట్టేసి కింద వచ్చి వాసర్ లాగా ఉంటుంది. హెడ్ వచ్చి మనం వెల్డింగ్ చేసేసి మనకి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్కి మనం కట్ చేసి తీసేసి ఆ డోర్ అనేది సీటింగ్ పెడుతున్నాము. ఊరికి ఒక 2 టాకా చాలు. రాడ్ బాగా నట్ బోల్ట్ సెట్ వచ్చి వెల్డింగ్ బాగా పెట్టిన తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కరెక్ట్ కొలిచేసుకొని మనం కట్ చేసి తీసేసి పైన కవర్ వర్క్ చేసుకొని మనం డోర్ అనేది బిగించబోతున్నాము. లైట్గా రఫ్ చేస్తే చుట్టి షార్ప్గా లేకుండా బాగుంటుంది. లేదంటే ఆ ప్లాస్టిక్ లెంత్ కరెక్ట్గా సరిపోయింది. మనం ఇప్పుడు పైన నట్టు వేసేస్తే డోర్ అనేది నీట్గా సెట్ అయిపోతుంది.
డోర్ బాగా నీట్గా ఓపెన్ క్లోజ్ బీడింగ్ అన్నీ కూడా బాగా పెట్టుకునింది, కరెక్ట్గా లెంత్ సెట్ అయినాయి.